ఎన్సీసీ త్రూ ఎప్పటి నుంచి నీకు, అంటే ఎన్సీసీతో పరిచయం ఎప్పటి నుంచి? నాకు 8th క్లాస్ నుంచి ఎన్సీసీతో పరిచయం. నేను ఆర్డీలో పరేడ్ చేయటం అనేది అసలు అది ఎంత గ్రేట్ విషయం నీకు తెలుసు. నేను ఎన్సీసీ మళ్ళీ జాయిన్ అయినప్పటి నుంచి ఆర్డీసీకి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను. నేను కల్చరల్స్ త్రూ వెళ్ళాను ఆర్డీసీకి. సో పరేడ్లో మీకు పరిచయం లేకపోయినా మీరు ఆ ట్రూప్లో ఆ టీంలో ఉన్నారు. ఎస్. సో మీ ప్రియార్డీ ఎక్కడ జరిగింది ఆ ట్రైనింగ్ సంబంధించి? బిఫోర్ దాట్ ఆల్సో మాకు వేరే సెలెక్షన్ క్యాంప్స్ ఉండేవి. ఐయుసి ఇంటర్ యూనిట్ క్యాంప్, ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్. సో అవి అక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఆర్డీ టీమ్ ప్లస్ మీరు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు? అక్కడ అరౌండ్ 35 days ఉన్నాం. మేము 28th ఢిల్లీకి వెళ్ళాం. ఇంకా అచీవ్మెంట్స్కి టాప్ 2 వీళ్ళు రీజన్ అని అంటే పేరెంట్స్ కాకుండా ఇంకా ఎవరు చెప్తారు? మా మ్యూజిక్ సార్ ఆబ్వియస్లీ, ఆల్సో మై ఏనో శ్రీనివాస్, లెఫ్టినెంట్ శ్రీనివాస్. అతను నాకు హెల్ప్ చేశారు త్రూ అవుట్ మై ప్రాసెస్. హాయ్, దిస్ ఇస్ యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మనకు రెగ్యులర్ గెస్ట్లతో పోలిస్తే కొంత ఒక వేరియేషన్ ఉన్న గెస్ట్ ని తీసుకొచ్చా. అది కూడా ఇన్ని రోజులు మనం చూస్తున్న గెస్ట్ల కంటే చాలా చిన్న అమ్మాయి, 12th స్టాండర్డ్ చదువుతోంది. ఇప్పుడున్న రోజుల్లో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు వాళ్ళ హోంవర్క్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్ వర్క్స్, వాళ్ళ కాలేజ్ టైమింగ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయటమే గగనంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అట్లాంటిది చిన్న ఏజ్లోనే ఒక గోల్ పెట్టుకొని మన దేశానికి ఒక రిప్రజెంటేటివ్ చేస్తూ ఆర్డీ పరేడ్ చేయాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి పరేడ్ చేయగలిగింది శ్రీనిధి. ఈరోజు ఆ అమ్మాయి మన గెస్ట్, మాట్లాడదాం. హాయ్ శ్రీనిధి. హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. 12th స్టాండర్డ్ అయిపోయిందా? ఇప్పుడు చదువుతున్నావా? నేను ఇప్పుడే నా బోర్డ్స్ రాసి. ఎన్సీసీ త్రూ ఎప్పటి నుంచి నీకు, అంటే ఎన్సీసీతో పరిచయం ఎప్పటి నుంచి? నాకు 8th క్లాస్ నుంచి ఎన్సీసీతో పరిచయం. నేను ఏ సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఏ స్కూల్లో? ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారంలో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎన్సీసీలో 8th క్లాస్ నుంచి నీకు ప్రవేశం ఉంది. సో అది కంటిన్యూగా ఇప్పటి వరకు జరుగుతోందా? కాదు, 8th 9th ఏ సర్టిఫికేట్ కంప్లీట్ చేసి మళ్ళీ 11th క్లాస్లో బి సర్టిఫికేట్ స్టార్ట్ చేసాను. ఓకే, 10th ఒకటి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్కి అంటే ముందు కూడా ఎన్నో ఉంటాయి స్కూల్ అన్నప్పుడు, కల్చరల్ ఈవెంట్స్, కల్చరల్ యాక్టివిటీస్. సో అట్లాంటి టైంలో నీకు ఎన్సీసీనే ఎంచుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఉత్తి ఎన్సీసీనే కాదు, నేను చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. ఎట్లాంటివంటే 2023లో నేను స్కూల్ని రిప్రజెంట్ చేశాను. డిబిఎస్ సొసైటీ మ్యూజిక్ హిందుస్థానీ నేషనల్స్లో. అక్కడ మాకు 2nd ప్లేస్ వచ్చింది. ఇంకా గ్రూప్. ఇంకా చాలా మ్యూజిక్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను చిన్నప్పటి నుంచి. ఇంకా వాలీబాల్ కూడా, నేను వాలీబాల్ క్యాప్టెన్ లాగా ఉన్నాను ఇప్పుడు స్కూల్కి. లాస్ట్ ఇయరే మేము 2024-2025లో మేము ఏపీ అండ్ తెలంగాణ వాలీబాల్ క్లస్టర్స్ నెగ్గాము. ఓకే. ఇంకా నేషనల్స్ పార్టిసిపేట్ నేను చేయలేకపోయాను క్యాంప్ వల్ల. కానీ నా టీం మాత్రం వెళ్ళింది. అసలు ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇటు మ్యూజిక్లో మంచి ప్రవేశం, దట్టు గ్రూప్లో అయినా కూడా ఒక మంచి స్టేజ్ వరకు వెళ్ళావు, వాలీబాల్ ఆడావు, ప్లస్ ఇన్ని కేటగిరీస్లో నీకు ఎన్సీసీ ప్రయారిటీగా, అంటే ఆర్డీ పరేడ్ అనే విషయం చాలా పెద్ద థింగ్. అది ఆర్డీలో పరేడ్ చేయటం అనేది అసలు అది ఎంత గ్రేట్ విషయం నీకు తెలుసు. ఇన్ని చేస్తూ కూడా ఇది ఎట్లా సాధ్యమైంది? ఎట్లాంటి ఫోకస్ పెట్టుకున్నావు ఏ ఏజ్ నుంచి? నేను ఎన్సీసీ మళ్ళీ జాయిన్ అయినప్పటి నుంచి ఆర్డీసీకి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను. నేను కల్చరల్స్ త్రూ వెళ్ళాను ఆర్డీసీకి. సో కల్చరల్ స్ట్రాంగ్ ప్రియారిటీ ఉండే. మా క్యాంప్ యాక్చువల్లీ సెలెక్షన్స్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో నేను అప్పటి నుంచి కల్చరల్స్లో పార్టిసిపేట్ చేశాను. కల్చరల్ స్ట్రాంగ్ చేసుకోవడానికి కల్చరల్స్ రోజు ప్రాక్టీస్ చేశాను. నేను సితార్ వాసాను. సో ఐ గాట్ సెలెక్టెడ్ త్రూ దాట్. ఐ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే అండ్ ఐ మేడ్ ఇట్ స్ట్రాంగ్. కల్చరల్ త్రూ వెళ్ళినప్పుడు కూడా పరేడ్లో ప్రాక్టీస్ ఎంతవరకు ఉంటుందంటే, రిమైనింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే పిల్లలతో పోలిస్తే కల్చరల్ త్రూ వెళ్ళిన వాళ్ళకి కూడా సేమ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుందా? వాళ్ళకి పరేడ్లో ప్రాక్టీస్ ఉంటుంది, ఎవరైతే డ్రిల్ త్రూ వెళ్తారో. మాకు కల్చరల్స్లో ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. సో మీరు నో నీడ్ టు పరేడా? నో. ఓకే. సో పరేడ్లో మీకు పరిచయం లేకపోయినా మీరు ఆ ట్రూప్లో ఆ టీంలో ఉన్నారు. ఎస్. సో మీ ప్రియార్డీ ఎక్కడ జరిగింది ఆ ట్రైనింగ్ సంబంధించి? ప్రియార్డీసీ మాకు ఇక్కడ హైదరాబాద్లో మెహదీపట్నం గ్యారిసన్లో జరిగింది యాక్చువల్లీ. ఇది 1 month జరిగింది. అది ప్రియార్డీ.
బిఫోర్ దాట్ ఆల్సో మాకు వేరే సెలెక్షన్ క్యాంప్స్ ఉండేవి. IUC ఇంటర్ యూనిట్ క్యాంప్, ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్. సో అవి IGC కూడా అక్కడే జరిగింది, ఓకే. మెహదీపట్నం గ్యాస్. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ ప్రాసెస్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హా. ఎంతమంది టీం వెళ్ళారు ఈ ఇయర్ 2025? అరౌండ్ 140 మెంబర్స్ వెళ్ళారు. ఓకే. 140 మెంబర్స్లో నువ్వు ఒకదాని అనుకున్నప్పుడు ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది కదా. ఎస్ ఆ డేస్ కంటే ముందు ఎంతో కష్టపడి ఉంటావు. సో ఆ టైంలో నువ్వు ఎదుర్కొన్న మెయిన్ సవాల్ అంటే, మెయిన్ టఫ్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? మొత్తంకి ఏపీ అండ్ తెలంగాణలో సితార్ నేను ఒక్కదాన్ని ఉన్నాను. సో Okay. ఐ థాట్ మై సెలెక్షన్ వుడ్ బి ఈజీ. ఈజీ అయింది Easy. అనుకుంటున్నా. యా, బట్ అక్కడ వెళ్ళాక ఒక అమ్మాయి, షీ ప్లేడ్ వీణా. సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి కాంపిటీషన్ వచ్చింది. సో ఓవర్ దర్, బట్ బోత్ ఆఫ్ అస్ గాట్ సెలెక్టెడ్ ఓకే. అండ్ ఇద్దరం వెళ్ళాము. ఓకే. నువ్వే చెప్తున్నావు అంటే నాకు కాంపిటీషన్ లేదు కాబట్టి, ఒకదాన్నే ఉన్నా కాబట్టి స్టేట్స్కి, సో నా సెలెక్షన్ ఈజీ అయిందని. దానికి సంబంధించి అంటే ఈజీ అంటే వెనక నీ ప్రాక్టీస్ కానీ నీ కష్టం కానీ లేదా? నేను ఉంది, చాలా ఉంది. నేను అరౌండ్ 4th క్లాస్ నుంచి సితార్ నేర్చుకుంటున్నాను. ఓకే. సో అది ఉత్తిగానే ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకోరు కదా వాళ్ళు కూడా. సో బికాజ్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్, దే సెలెక్టెడ్ మీ. అక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఆడి టీమ్ ప్లస్ మీరు ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు? అక్కడ అరౌండ్ 35 డేస్ ఉన్నాం మేము. ఓకే. 28కి ఢిల్లీకి వెళ్ళాం, ఇంకా రిటర్న్ 2nd Febకి వచ్చాం. ఓకే. సో ఇన్ దాట్ హోల్ ఈవెంట్ ఐ విట్నెస్ ద రిపబ్లిక్ డే పరేడ్ అండ్ ఆల్సో ద ప్రైమ్ మినిస్టర్స్ ర్యాలీ విచ్ ఇస్ హెల్డ్ ఆన్ 27th. ఓకే. సో నేను ఇంకా అక్కడ చాలా విజిట్స్లో ఐ పర్ఫార్మ్ along with my direct group. So that, and I visited the Prime Minister's house, the President's house, ఇంకా దాంతో పాటు డిఫెన్స్ మినిస్టర్ డిన్నర్ ఆల్సో. ఓకే. ఎవరైనా సోలోగా కలిసే అవకాశం వచ్చి ఉండేనా మీకు, మీ టీంకి? మేము ప్రెసిడెంట్ని కలిసాము ఇన్ Okay. పర్సన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఓకే. ఎట్లా అనిపించింది? ఏది చాలా. గ్రేట్ మూమెంట్ అంటే ఈ మొత్తం సెషన్లో నువ్వు చెప్తావు? 2 great moments. The whole experience was wonderful. It's Obviously. 2 great moments. One was I was sitting exactly like this, and appudu Prime Minister was standing next to me and talking in his house. Like when we went for the interaction with Prime Minister at home. ఇంకా నేను ఇలాగే ప్రెసిడెంట్ హౌస్లో కూడా పర్ఫామ్ చేశాను ఆవిడ ముందు. ఇంకా when she was standing next to me and we took a picture with her. ఎవరికైనా ఒక ఈ ఏజ్కే ఒక దేశాన్ని మనం గొప్పగా ఫీల్ అయ్యి మనలో ఉన్న భక్తి, దేశభక్తి ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము అని అంటే నిజంగా ఆడి పరేడ్ టీం. ఈ చేసిన పరేడ్ చేసి పరేడ్ టీంకి ఉన్న అది మనకు ఆ రోజు జనవరి 26 రోజు మనం ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు చూసినా మనకు వెనక్కి వెళ్తే ఈ డే అంటూ ఒకటి కనిపిస్తుంది. ఇంతకు ముందు ఇప్పటి వరకు నీ కెరియర్లో దీంతో ఈక్వల్గా ఇంకేదైనా బెస్ట్ మూమెంట్ ఉందా? ఎందుకంటే నీకు చాలా కల్చరల్ యాక్టివిటీస్లో చాలా అనుభవం ఉంది, గేమ్స్ వేరే ఆడతావు, మ్యూజిక్ పరంగా నాలెడ్జ్ ఉంది. సో ఇట్లాంటి ఇంకా గ్రేట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా నీ లైఫ్లో? క్లస్టర్స్ గెలవడం ఓకే. వుడ్ బి అ హ్యూజ్ మూమెంట్ ఫర్ మీ, బికాజ్ నేను క్యాప్టెన్గా నేను 3 years నుంచి ఐ బిన్ ట్రయింగ్ టు గో టు ది క్లస్టర్స్ అండ్ విన్. బట్ ఫైనలీ ఈ ఇయర్ మేము నెగ్గాము. ఇంకా నేషనల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వి గాట్ టు రిప్రజెంట్. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్సో హ్యూజ్ మూమెంట్. ఓకే. శ్రీనిధి, ఇప్పుడు ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా చూస్తున్నావు, నువ్వు 12th స్టాండర్డ్ అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న ఏజ్ నీకు. ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. నువ్వు ఎన్నో బ్యాచెస్ని నీ త్రూ నీ పక్కన ఉన్న స్టూడెంట్స్ని చూస్తూ వస్తూ ఉంటావు. ఒకళ్ళు టాప్లో నిలబడడానికి, ఒకళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వటానికి, మిగతా వాళ్ళు రీచ్ కాలేకపోవటానికి రీజన్ ఎక్కడుంది, రిమార్క్ ఎక్కడుంది అంటే ఏం చెప్తావు నీ అబ్జర్వేషన్లో? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేసి చెప్పాను. ఎందుకంటే వెన్ సమ్వన్ హ్యాస్ ద డ్రీమ్, నాతో పాటు చాలామంది సెలెక్షన్స్కి వచ్చారు కానీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోయారు. సో ఐ వుడ్ సే ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాడెట్స్ వుడ్ బి వెరీ మైన్యూట్. ఓకే. బట్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి ది ఓన్లీ థింగ్ వుడ్ బి వేకెన్సీస్. ఇట్ ఈస్ ద వేకెన్సీ బేస్డ్ క్యాంప్, అంటే లిమిటెడ్ పీపుల్ని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళగలరు. సో దే హ్యాడ్ టు సెలెక్ట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మీరు బెస్ట్, వాళ్ళు బెస్ట్ కాబట్టి అక్కడి వరకు వచ్చారు. సో వాళ్ళలో నుంచి మేము సెలెక్ట్ అయ్యాం. సో పెద్ద చేంజ్ ఏం లేదు అంటావా? ఓకే. నీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొంచెం చెప్పు. ఎక్కడ పుట్టావు, ఎక్కడ నీ చైల్డ్హుడ్ అంతా జరిగింది? చైల్డ్హుడ్ అంతా హైదరాబాద్లోనే Okay, జరిగింది, local. ఇక్కడే పుట్టాను. అండ్
I've been in the DBS since my childhood also. ఓకే పేరెంట్స్ Both of my parents are from Andhra Pradesh, ఓకే but I'm from Telangana. ఓకే So it was a nice. నీ అచీవ్మెంట్స్కి టాప్ 2 వీళ్ళు రీజన్ అని అంటే పేరెంట్స్ కాకుండా ఇంకా ఎవరు చెప్తావు ఆబ్వియస్లీ అందరికీ పేరెంట్స్ Parents స్టెప్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కాకుండా అంటే ఎవరు my music sir obviously, ఓకే and also my ANO, ఓకే Srinivas, Lieutenant Srinivas. అతను నాకు హెల్ప్ చేశారు ఇన్ త్రూ అవుట్ మై ప్రాసెస్ ఆఫ్ ఆర్డిసి, అండ్ మా గురువు వల్లనే నాకు మ్యూజిక్ వచ్చింది. ప్రియార్డీకి ఒక 1 మంతేనా ప్రాక్టీస్ ప్రియార్డీ ప్రియాడి 1 month. ఆర్డీకి ఒక 1 మంత్ దాకా ఇట్లా స్కెడ్యూల్ మనం వెళ్తున్నప్పుడు ఇటు అకాడమిక్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా నీకు చాలా ప్రాబ్లం అయి ఉంటుంది సో అవును. ఎట్లా ఓవర్గిన్ అయ్యావు ఆర్డి అయిన వెంటనే నాకు ప్రాక్టికల్స్, బోర్డ్ ప్రాక్టికల్స్ ఉండేవి. ఇంకా దాని తర్వాతనే ఇన్ గ్యాప్ ఆఫ్ 10 days ఐ హ్యాడ్ మై బోర్డ్స్. సో ఐ వుడ్ సే స్కూల్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ దీస్ 10 days, 10-15 ఆబ్వియస్లీ days. నీలాంటి టాలెంటెడ్ గర్ల్ ఉన్నప్పుడు వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది టీచర్స్ నాతోని 8 నుంచి 8 వరకు కూర్చొని నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చాలా హెల్ప్ చేశారు. ఎక్కడైనా అంటే గ్యాప్ వచ్చిందా ఏమైనా సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ కానీ అట్లా ఏమైనా లాస్ అయిన ఫీలింగ్ ఉందా ఉంది, కానీ ఆర్డిసి ఎక్స్పీరియన్స్ తో కంపేర్ చేసి చాలా చిన్నది చాలా చిన్నది. ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో దీని త్రూ నువ్వు ఇన్ని రోజులు ఎక్కిన మెట్లన్నీ స్టెప్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ ఆర్డీ పరేడ్ ఎక్స్పీరియన్స్ అనేది టాప్ లెవెల్ ఉంటుంది సో ఇక ముందు ఇంకా ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు నీ కెరియర్ని దేని ఫోకస్గా వెళ్దాం అనుకుంటున్నావు నేను డెఫినెట్లీ ఐ వాంట్ టు జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఆర్డిసి ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ హెస్ గివెన్ మీ ద ఎక్స్పీరియన్స్ టు కమ్యూనికేట్ బెటర్, అండ్ కొంచెం ఫాజీ లైఫ్ స్టైల్ కూడా నాకు తెలిసింది బికాస్ ఆఫ్ దాట్. ఓకే సో ఇట్లాంటి ఇంట్రెస్ట్ చాలా అంటే ఆర్డీ పరేడ్ చేసిన అమ్మాయిలందరికీ కూడా వచ్చే ఏదైనా మంచి సెంట్రల్ జాబ్స్ అట్లా ఫోకస్గా వెళ్తూ ఉంటారు నువ్వు చాలా సీరియస్గా పెట్టుకున్నావు కెరియర్లో ఒక గోల్ అనేది ఇంట్లో సపోర్ట్ ఉందా yes, definitely. ఇంట్లో my mom, actually she has been my support, both of my parents, but మా మమ్మీ నేను ఏమన్నా she has never told me that I can't do it, ఓకే and she's only helped me to achieve it. నువ్వు ఇంత ఫోకస్డ్గా ఉండటానికి చిన్నప్పటి నుంచి ఏ విషయంలో అయినా చదువైనా ఆటైనా పాటైనా ఇంత ఫోకస్డ్గా ఉండడానికి కారణం అమ్మ నాన్నేనా అమ్మ నాన్న. ఓకే ఏం గ్రేట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరి విషయంలో నువ్వు ఆలోచించినప్పుడు నాకు చిన్నప్పుడు యాక్చువల్లీ సితార్లో అంత ఇంట్రెస్ట్ లేదు, Okay. కానీ మా మమ్మీ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ షీ మేడ్ మీ లెర్న్ ఇట్. ఓకే ఇంకా చిన్నప్పటి నుంచి ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంచాలని మా ఫాదర్. సో వాళ్ళిద్దరి వల్లనే నేను ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాను. ఓకే నెక్స్ట్ నువ్వు ఆర్మ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు కదా సో అది నీకు టఫ్ ఖచ్చితంగా సో దాంట్లో ఇంకా సపరేట్గా పర్టికులర్గా ఈ స్థాయికి వెళ్ళాలి అని ఏమైనా పెట్టుకున్నావు పెట్టుకున్నాను నేను. ఓటీఏ లేదా ఎన్డీఏకి ఒక అంటే? క్యాడెట్. ఓటీ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేను ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి, ఎందుకని అవి రెండే ఎందుకంటే వీటిలోకి వెళ్తే ఆఫీసర్ కింద పోస్టింగ్ అవుతుంది ఆర్మీలో. సో ఐ వాంట్. ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఆఫ్టర్ 10th ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకునే విషయంలోనే చాలా పిల్లలకి క్లారిటీయే ఉండట్లేదు అట్లాంటిది నువ్వు ఒక సపరేట్ జానర్కి వెళ్ళి అందులో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ఒక ఫోకస్డ్గా ఉన్నావు దీనికి హెల్ప్ చేస్తున్నది ఎవరు ఇంత క్లారిటీ రావటానికి ఎవరిది ఎక్కువ పోర్షన్ ఉంటుంది పేరెంట్స్దా స్కూల్దా క్లారిటీ అంటూ ఏం లేదు, ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నేను చాలా డైవర్ట్ అయ్యి ఉండే ముందు, ఓకే బట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఐ వాజ్ షూర్ ఇన్ ఇట్ దట్ నేను పక్కా ఆర్మీ సైడ్ వెళ్తాను. ఓకే సో ఎట్లా ఓవర్కమ్ అయ్యావు డైవర్ట్ అయ్యేదాన్ని నాకు కూడా డైవర్షన్స్ ఉండేవి అని చెప్తున్నావు కదా వాటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యావు ఆ డైవర్సెస్ ఉన్నప్పుడు కూడా నేను ఆర్మీలో వెళ్ళాలని అనుకున్నాను Okay. యాక్చువల్లీ. సో బట్ మా పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను వాళ్ళకి చెప్పి, సో దట్ హెల్ప్ మీ లాట్ ఓవర్కమ్ టు ఓవర్కమ్. ఓవరాల్గా ఆర్డీ పరేడ్ దృష్ట్యా ఈరోజు నాకు స్పెషల్ గెస్ట్ నువ్వు సో నీ మొత్తం ఆర్డీ పరేడ్లో ఒక మెమరబుల్ డే సూపర్ డే అంటే ఏం చెప్తావు ఏ డే చెప్తావు 24th of January. ఓకే వై నాట్ 26th of Not January 26th. On 24th of January, we went to President's house. Okay. Actually. President's house, and we performed in front of her. We were waiting for her.
మేము పర్ఫామ్ మొత్తం రిపబ్లిక్ డే క్యాంప్లో నుంచి ఫ్రమ్ ఎన్సీసీ ఫ్రమ్ ఆల్ ద 17 డైరెక్టరేట్స్ ఓకే 3 performances. Our performance got selected, our group song. ఓకే So I was a huge part of the group song. So we went there before everyone came. We set up our instruments. We did our run through and we waited in her lawn for her to come. It was a huge. ఆ టైంలో నీకు ఇంకేమన్నా కొత్తగా నీ దృష్టికి లేకపోతే కొత్తగా నిన్ను ఏదైనా ఆశ్చర్యానికి లేకపోతే ఒక వావ్ అనే ఫీలింగ్కి ఏదైనా చూసి అనుకున్నావా ఈ డేస్లో? ఎందుకంటే మీరు వెళ్ళిన పని మీరు చేస్తారు ఆఫ్ కోర్స్, కానీ ఈ ట్రిప్ మొత్తంలో నిన్ను ఇంకా ఎక్కువ వేరే ఏమైనా టాపిక్స్ లేకపోతే వేరే ఏమైనా థింగ్స్ నిన్ను ఎక్కువ అట్రాక్ట్ చేశాయా? ఈ ట్రిప్లో ఉన్నప్పుడు వైల్ రిపబ్లిక్ డే క్యాంప్ వాస్ హ్యాపెనింగ్, YEP India was also happening. ఓకే Youth exchange program. ఓకే So cadets from other countries were there with us. They were there for 2 weeks. ఓకే We entertained them. We were there with them. We interacted a lot. So that was also wow. ఓకే కొత్త ఫ్రెండ్స్ దొరికారా? చాలా మంది కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నాను. అండ్ దే విల్ వాళ్ళతో 2 months ఉన్నాను కాబట్టి నాకు లైఫ్ లాంగ్ కూడా ఓకే ఐ హావ్ మేడ్ గుడ్ బెస్ట్ అప్లాజ్ ఏంటి నీకు వచ్చిన ఇప్పటివరకు ఒక మంచి ప్రశంస అంటే ఏం చెప్తావు? మాకు ఓవరాల్ కల్చరల్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్కి మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఓకే సో ఇట్ వాజ్ ద హైలైట్. ఓకే ఫస్ట్ ప్లేస్ రావటం. నెక్స్ట్ ఈ జనరేషన్ పిల్లలకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇట్లనే ఇప్పుడు ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్తే చాలు చాలా నీరు గారిపోతున్నారు. ఐ మీన్ చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ బాగా ఫీల్ అయిపోయి దాన్ని క్విట్ చేస్తున్నారు. ఇంక ఇది నాతో కాదు, పరేడ్ ఒకటి గోల్ పెట్టుకున్నాను, ఈసారి సెలెక్ట్ అవ్వలేదు, సో నెక్స్ట్ టైం ఇంకా ఐ కాంట్, ఇట్లా గివప్ ఇచ్చే స్టూడెంట్స్కో లేకపోతే మధ్యలోనే కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యే స్టూడెంట్స్కో ఏం చెప్తావు? I would like to say only one thing. God would not put that dream in you unless He knew that you have the capacity to fulfill it. So give up cheyakunda, try again. And I'm sure if you have the dream, you also have the capacity to fulfill it. ఎస్ శ్రీనిధి, ఇప్పటివరకు మంచి గోల్ని ఒకటి రీచ్ అయ్యావు నువ్వు. ఆర్డీ పరేడ్ అంటే ఈ ఏజ్లో చాలా బిగ్ డ్రీమ్, అది ఫుల్ఫిల్ చేసావు. నెక్స్ట్ నీ కెరీర్లో నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నీ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.